శ్రీమాత్రే నమః. రేగుల గౌరి కథ. ఒక రాజు భార్య రేగుల గౌరి నోము పట్టి మర్చిపోయాను. ఆమెకు సంతానం లేదు. సంతానం లేకపోయాను కదా అని విచారంతో తలకట్టుకుని పరుండెను. ఆ సమయమందు విష్ణుమూర్తి వైష్ణవుని వేషంలో వచ్చి, ఏమి అమ్మాయి అలాగున పరుండి ఉన్నావు అని అడుగగా, సంతానం లేక చింతచే ఇలా పరుండి ఉన్నానని చెప్పాను. నీవు రేగుల గౌరి నోము పట్టి మర్చిపోయినావు, అందుచేత నీకు సంతానం కలగలేదు. ఇప్పుడైనా బంగారు రేగి పండ్లు తవ్వెన్నర సూర్యుడు చేయించి దక్షిణ తాంబూలంతో ఒక బ్రాహ్మణునకు వాయనం ఇచ్చినట్లయితే నీకు పిల్లలు పుట్టెదరని చెప్పి అతడు చక్కా వెళ్ళిపోయాను. అంతటా ఆమె లేచి అదే ప్రకారం బంగారు రేగి పండ్లు తవ్వెన్నర సూర్యుడు చేయించి ఒక బ్రాహ్మణునకు వాయనమిచ్చెను. తర్వాత ఆమెకు సంతానం కలిగెను. అప్పుడంతా వచ్చి, ఏమి నోము పట్టినావమ్మా, ఏమి వ్రతము చేసినావమ్మా, నీకు సంతానం కలిగదని అడిగిరి. ఏమీ లేదు, నేనొకప్పుడు రేగుల గౌరి నోము పట్టి మర్చిపోయినాను. అందుకు విష్ణుమూర్తిలా ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆ సంగతి చెప్పి రేగుల గౌరి నోము తిరిగి పట్టమని చెప్పగా పట్టినాను. అందుచేత నాకు బిడ్డలు కలిగినారని ఆ రాజు భార్య అందరితోనూ చెప్పెను. అప్పుడంతా ఆ నోము పట్టి ఏడాది అక్షింతలు వేసుకుని ఏడాది అయిన తర్వాత ఉద్యాపనం చేసుకునేది. ఉద్యాపనము కుంచెడు తవ్వెడు రేగుపండ్లు తెచ్చి అందులో ఒక బంగారపు రేగుపండు చేసి బ్రాహ్మణునకు తలంటి నీళ్లు పోసి పంచెరి సాపును ఇచ్చి, ఈ కుండెడు తవ్వెడు రేగుపండ్లు బంగారపు రేగుపండుతో పాటు బ్రాహ్మణునకు వాయనం ఇయ్యవలెను. కథలోపమైనను వ్రతలోపం కాకూడదు. భక్తి తప్పినను ఫలము తప్పదు. పూజా విధానం. ఏదైనా ఒక పవిత్రమైన రోజు అంటే రథసప్తమి కానీ, మార్గశిర మాసంలో ఏ మంచి రోజైనా కానీ, కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు కానీ ఏదో ఒక మంచి రోజు చూసి కథను ముందుగానే పసిగట్టి నోముకు కావలసిన అవసరాలను ఏర్పాటు చేసుకోవాలి. ఈ నోము నోచుకున్న రోజు సద్గుణాలతో కలిగిన బ్రాహ్మణునకు 9 గిద్దెల రేగిపండ్లు, ఒక కొత్త పంచె దక్షిణ తాంబూలాలతో సమర్పించుకోవాలి. ఇలా సమర్పించిన తరువాత 1 సంవత్సరం పాటు పైన చెప్పిన కథ ప్రతిరోజు చదువుకుని అక్షింతలు వేసుకోవాలి. కథ చదవడం కుదరకపోతే ముందుగా చదివి ఆ అక్షింతలు పక్కన పెట్టుకుని రోజు అవి తల మీద వేసుకోవాలి. సంతానం లేని వారు ఎవరైనా ఈ నోము పట్టి సత్ఫలితాలు పొందవచ్చును. ఓం నమః శివాయ. ఈ కథ స్వయంగా పార్వతీ పరమేశ్వరులు చెప్పిన కథ.